ఇక్కడ మూల వాక్యంలో చూసినట్లయితే యుద్ధము యెహోవాదే అని ఎవరు పలుకుతున్నారు తెలుసా? దావీదు రాజు చెప్పుచున్నాడు. యుద్ధము యెహోవాదే అంటున్నాడు. ఇక్కడ దావీదు రాజు యొక్క విషయంలో ఒక పాయింట్ నేను గుర్తు చేయబోతున్నానండి. అయితే అప్పటి వరకు ఇశ్రాయేలు భయాందోళనలో ఉన్నారు. ఇశ్రాయేలుకు రాజు లేడా? ఉన్నాడు. ఎవరా రాజు? సౌలు రాజు. ఆయన భయంకరమైన ఎత్తుగలవాడు. ఆయన శారీరక దారుఢ్యం బాగా ఉన్నది. ఆయన బలశాలి. ఒకానొక రోజున 2-3 సార్లు దావీదునే సౌలులో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి దావీదు పోతే, దావీదు ఉన్నంత కాలం నేను బాగుపడనుకొని ఒక పెద్ద ఈటు తీసుకొని దావీదుకు గుచ్చేసి గోడ గుచ్చుదాం అనుకున్నాడంట. చూడండి ఎంత బలాఢ్యుడు సౌలు. అయితే ఎంత కక్షపూరితమైన మైండ్ చూడండి సౌలుది. దావీదును వీటితో పొడిచి ఆ బల్లెమును ఎత్తేసి గోడ గుచ్చుదాం అనుకున్నట. అంటే గోడకి ఆలబడేలాగా చేద్దాం అనుకున్నట్టు సౌలు రాజు. అంత గొప్ప సౌలే గడ్డ ఒళ్ళుకూర్చు లోపల కూర్చుంటే ఈ గొర్రెలు కాసుకునే దావీదు అక్కడికి ఎంటర్ అయిపోయిన తర్వాత విషయం సమాచారం తెలుసుకొని అక్కడ మరొక బలాఢ్యుడు అక్కడ 40 రోజుల నుంచి ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి కయ్యానికి కాలు దూవుతున్న టైంలో ఆ సమాచారం తెలుసుకున్న దావీదు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నాకు ఒక పర్మిషన్ ఇస్తే ఆ ఇశ్రాయేలీయుని లేపేస్తాను, ఆ ఫిలిష్తీయుని లేపేస్తాను అని ఇశ్రాయేలీయుడైన దావీదు సౌలు రాజును అడుగుతాడు. అయ్యా నువ్వు చిన్నవాడవు, నువ్వు బాలుడు, నువ్వు యవనస్తుడువు, నువ్వు బాలుడు, నువ్వు తట్టుకోలేవు, అతడు బాల్యం నుండే యుద్ధం నేర్చుకున్నవాడు, నువ్వు బాలుడువు, సెట్ కాదు అని చెప్పేశాడు. అప్పుడు దావీదు అంటున్న మాట అప్పటికి రాజు కాలేదు అంటున్న మాట, నేను నా తండ్రి గొర్రెలను కాచే గొర్రెల కాపరిని, నా తండ్రి యొక్క గొర్రెలను కాసే గొర్రెల కాపరిని. గొర్రెల మీదకి ఒకనొక రోజున ఎలుగు వంటి దాడి చేస్తే, ఎలుగు వంటిని నేను దాని మీద దాడి చేసి దాన్ని కొట్టి చంపాను. మరలా సింహం వచ్చి దాడి చేసింది. సింహం వచ్చి దాడి చేసి నా గొర్రె మందల్లో ఒక గొర్రెను పట్టుకొని తన నోట్లో పెట్టుకొని లాక్కొని ఈడ్చుకొని పోతా ఉన్నది. అయితే నేను రోషము గలవాడినాయి, దేవుని ఆత్మ చేత నింపబడి నేను ఆ యొక్క సింహాన్ని వెంటాడుతూ ఆ సింహం మీద దాడి చేసి సింహపు నోటిల్లో ఉన్న ఆ యొక్క గొర్రె పిల్లను కాపాడండి. ఎలుగు వంటి యొక్క బలము నుండి కాపాడిన దేవుడు, సింహము నోట నుండి కాపాడిన దేవుడు ఈ ఫిలిష్తీయుని యొక్క చేతులను నన్ను కాపాడలేడా? ఖచ్చితంగా కాపాడుతాడు, నాకు కొంచెం పర్మిషన్ ఇవ్వండి రాజుగారు అన్నప్పుడు, ఓకే నిన్ను సింహం నుంచి ఎలుగుబంటి నుంచి కాపాడిన దేవుడు నిన్ను రక్షించును గాక అని చెప్పేసి పంపిస్తారండి. అన్ని విషయాలు పూర్తిగా చెప్పట్లేదు. చెప్పి పంపించిన తర్వాత 5 రాళ్ళు, 2 రాళ్ళు ఎంచుకుంటాడు. ఆ ఒడిసెల్లో తన యొక్క సంచిలో వేసుకుంటాడు. చేతిలో ఒడిసెల ఉన్నది. వెళ్తాడు. వెళ్ళి అక్కడ నిలబడరండి. అతనికి సపోర్ట్ గా ఇంకా ఎవరో నిలబడరండి. కనీసం అతనికి మాట సహాయం చేసిన వాడు కూడా లేదు. అయ్యా అరే తమ్ముడు, నీకేదైనా ఆపదొస్తే, నీ మీదకి గొలియాత్ వస్తే మేము నీ పక్కన ఉండి ఎదుర్కొంటాం, నీ ప్రాణాలు పోకుండా కాపాడుతామని పై మాట కూడా అన్నదమ్ముల నుంచి ఒక్క మాట కూడా లేదు. ప్రియమైన దేవుడా, ఈ లోకం అలానే ఉంటది. ఈ లోకంలో నీకు కష్టాలు ఎదురైనప్పుడు, నీకు మరణకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నిన్నెవరు పట్టించుకోరు, నీకెవరు సపోర్ట్ చేయరు. కృంగిన వారిని ఇంకా కృంగదీయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వెళ్ళాడు, నిలబడ్డాడు. అక్కడ గొలియాతు అంటున్నాడు, నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావురా? నా మీదకి వస్తున్నావు, నువ్వెంత నేనెంత, నువ్వెంతున్నావు నేనెంతున్నా అని తన దేవతల పేరిట దావీదును శపిస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇలాంటి శపితమైన మాటలు మన నోట నుండి రాకూడదు. దావీదు ఎవరు? ఒక అభిషేకించబడిన వాడు. దావీదు ఎవరు? దేవుని చేత, ప్రవక్తల చేత అభిషేకించబడిన వాడు. ఆ దావీదు ద్వారానే ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ కలుగ చేయాలని దేవుడు రాసి ఉంచినాడు. అయితే ఫిలిష్తీయులు ఏం చేస్తున్నాడు? దావీదు రాజుని దూషిస్తూ ఉన్నాడు. దావీదును హేళన చేయించినాడు. దావీదును తక్కువ చేయించినాడు. దావీదును శపిస్తూ ఉన్నాడండి. కొంతమంది నాలుకలు
ద్వారా శపితమైన మాటలు వస్తూ ఉంటాయి. ఆ నాలుకలు పరలోకములో నిలవలేమండి. శపించే ఎవరైతే మనుషులను శపిస్తూ ఉంటారో, ఎవరైతే మనుషులను కించపరుస్తూ ఉంటారో, ఎవరైతే మనుషులను తృణీకరిస్తూ ఉంటారో, దేవుని యొక్క ప్రణాళిక చేత పిలువబడిన వారిని, దేవుని యొక్క ప్రణాళికలో నిలవబడిన వారిని తృణీకరిస్తూ వచ్చారు, శపిస్తూ వచ్చారు, దూషిస్తూ వచ్చారు. ఆ నాలుకలు పరలోకములో దేవుని స్తుతించలేవు. దేవుని మహిమపరచలేని నాలుకలు పరలోకంలో నిలవలేవండి. పరలోకంలో దేవుని స్తుతించాలంటే పరిశుద్ధమైన నాలుకలు కలిగి ఉండాలా. పరిశుద్ధమైన నాలుకలు మన ద్వారా మనలో ఉన్నప్పుడే ఆ పరలోకంలో ఆ పరిశుద్ధుడైన దేవుని మనం స్తుతించగలము. మన నాలుకతో ఏది పడితే మాట్లాడి మనము నాలుక ద్వారా అపవిత్రత కలుగజేసుకుని సర్వ శరీరానికి మాలిన్యం కలుగజేసుకుని పరలోకంలో ఉండాలనుకోవటము అసంభవము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దావీదును దూషిస్తున్న సౌలు ఆ యొక్క గొల్లియాతు మీదకి దేవుని యొక్క ఖడ్గము దిగిందండి. ఎప్పుడైతే దావీదు తన వరుసలో ఉన్న వరుసలు తీసుకున్నాడు, రాయి తీసుకున్నాడు, విసిరి కొట్టగానే ఆ రాయి వెళ్ళి నుదుటికి తగిలింది. గొల్లియాతు ముందుకు బోర్ల పడ్డాడు. బరువైన మనిషి కనుక ఆ రాయి నుదుటిలోకి చొచ్చుకొని లోపల బ్రెయిన్ లోకి వెళ్ళిపోయిందండి. పురావస్తు శాస్త్రవేత్తలకి ఆ పుర్రె దొరికింది. ఆ పుర్రె దొరికితే లోపల ఊపితే రాయి తగ్గుతూ ఉంది. ఇదేంటయ్యా, బెజ్జం ఉంది, రాయి ఉంది లోపల, ఇదేమన్నా వింత జీవని పరిశీలన చేసి ఎంక్వైరీ చేస్తే బైబిల్ సమాధానం ఇస్తుంది. దావీదు కొట్టిన రాయి ఆ యొక్క గొల్లియాతు యొక్క నుదుట్లోకి లోపలికి వెళ్ళిపోగానే, ఆ రాయి మెదల్లోకి వెళ్ళిపోగానే కుక్క కూలి చనిపోయినాడు. ఎవరు? గొల్లియాతు. ఆ గొల్లియాతు యొక్క శరీరం మీద నిలబడి తల తీసుకొని రాజు దగ్గరికి వచ్చాడండి. ఆ కత్తి తీసుకొని తన నరికేసి ఆ యొక్క తలను తీసుకొని యెరూషలేములోనికి వచ్చినాడు దావీదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ కాలంలో మనుషులను చంపాలని దేవుని వాక్యం చెప్పట్లేదు, కానీ ఇక్కడ ఆత్మీయ కోణంలో నేను గుర్తు చేయొచ్చున. ఆ రోజుల్లో యుద్ధాలు జరిగినవి కాబట్టి అప్పుడు ఆ రోజు సెట్ అయింది. ఈ టైంలో మనిషిని చంపడం కాదు, ఆత్మలను రక్షించడమే మన బాధ్యత. ఈ దావీదు విషయంలో 3 కోణాలు గుర్తు చేయొచ్చునండి. నంబర్ 1, ఎలుగు బంతిని చెవి పడేశాడు దావీదు. ఏలియా గారి యొక్క శిష్యుడు ఎలీషా గారు 2 ఆత్మతో వస్తూ ఉన్నప్పుడు, ఎరికో పట్టణంలో గుండా వస్తున్నప్పుడు 42 మంది యవనస్తులు ఈయన్ని హేళన చేస్తున్నారు. దేవుని యొక్క ప్రవక్తను. అతనికి బట్టతల ఉండేసరికి ఆ బోడివాడిని హేళన చేస్తున్నారు. వాళ్ళు చేసిన మిస్టేక్ అదే. అందుకని నేను గుర్తు చేయొచ్చిన, ఒక అభిషేకించబడిన ఏ దైవ సేవకునైనా మనం తక్కువ అంచనా వేయకూడదు. మనకు తెలిసిన వాడైనా తెలియని వాడైనా, మన దేశస్తుడైనా ఇతర దేశస్తుడైనా, ఒక అభిషేకించబడి దేవుని చేత అభిషేకించబడి ఆత్మలను రక్షించే ఏ దైవ సేవకుని కావచ్చు, ఆ దైవ సేవకుని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఆ దైవ సేవకుని మనం సులకనగా మాట్లాడకూడదు. అవి కొని తెచ్చుకోవడమే శాపాలు, కొని తెచ్చుకోవడమే. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఎలుగు బంచులను 2 పంపించారు దేవాతి దేవుడు. 42 యవనస్తులను చీల్చి పడేసే ఎలుగు బంచులు. కాబట్టి ఇక్కడ దావీదు జయించిన ఎలుగు బంచులు ఈ లోకానికి సాదృశ్యంగా ఉన్నాయి. మనం ఆలోచన చేసినట్లయితే మనము మన జీవితాల్లో కూడా ఈ లోకాన్ని జయించే వారముగా ఉండాలి. ఈ లోకాన్ని జయించాలి మనము. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు దండం ఉంటుందండి. ఈ లోకాన్ని మనం జయించగలగాలి. రెండో విషయం ఏంటంటే, దావీదు సింహాన్ని జయించినాడు. సింహం అంటే గుర్తు చేయించినాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో సింహమును సాతానుతో పోల్చినాడండి. కాబట్టి మీ విరోధి అయిన అపవాది ఎలా వస్తున్నట? గర్జించు సింహంలాగా వస్తున్నట. ఎవరు దొరికితే మింగేద్దామని వారిని మింగటానికే ప్రయత్నం చేస్తున్నట. ఇక్కడ దావీదు యొక్క గొర్రెల మీదకి కూడా సింహం వచ్చి దాడి చేసి ఆ గొర్రె పిల్లలు పట్టుకొని ఈడ్చుకొని పోతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, సాతానుడు ఈ విధంగా మంద మీద పడిపోతాడు. సాతాను వచ్చి మనుషుల మీద పడిపోతాడు.
సాతానుడు సింహంలాగా మనుషులను పట్టి ఈడ్చుకొని లాక్కొని పోతా ఉంటాడు. ఒక సింహం వచ్చి గొర్రె పిల్లని ఏ విధంగా ఈడ్చుకొని పోతుందో ఆ విధంగా సాతానుడు ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తూ అటు ఇటు తిరుగుతున్నారు. బలమైన వారి దొరికిపోతుందా సింహము? చంపేవారు దొరికిపోతున్న సింహము. ఒకవేళ సింహం వచ్చినా దాని మీద తిరగబడి దాన్ని చీల్చి పడేసే వారి దగ్గరికి సింహం పోలేదండి. వాడు దానికి తెలుసు ఖచ్చితంగా ముందు అటాక్ చేస్తుంది. కానీ బలం ఉన్నాడు, ధైర్యం ఉన్నాడు ఏం చేస్తాడు? దాని నుంచి కాపాడబడతాడు, ధైర్యంలో చచ్చిపోతాడు. కాబట్టి ఈ సింహము సాతానుకు సాదృశ్యంగా ఉన్నది. గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదని వెతకొచ్చు తిరుగుచూ ఉంటాడు సాతానుడు. వాడిని లాక్కొని పోవడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రియమైన దేవుడా, ఆ సింహపు నోటిలో ఎవరున్నారు? గొర్రె పిల్ల ఉన్నది. అంటే ఆ యొక్క ఆత్మలను నశింపజేయు సాతాను మనం జయించాలి. దావీదు రెండింటిని జయించాడు, ఎలుగుబంటిని జయించాడు, సింహాన్ని జయించాడు. మూడో విషయం ఏంటంటే గొల్యాతును పడగొట్టాడు. గొల్యాతు దేనికి సాదృశ్యం అంటే అహంకారానికి సాదృశ్యం. మన జీవితాల్లో మన హృదయాల్లో అహం ఉంటది. అహం అంటే గర్వం ఉంటది. అది కనిపించదు. కొన్నిసార్లు ఆ గర్వము నోట ద్వారా మాట ద్వారా రావచ్చు. కొన్నిసార్లు క్రియల ద్వారా ఆ గర్వం అనేది ప్రభావం చూపవచ్చు. కొన్నిసార్లు జీవితాల్లోనే ఎక్స్ప్రెస్ అవుతున్నది ఆ యొక్క గర్వము. అయితే ఈ గొల్యాతుని ఏ విధంగా దావీదు పడగొట్టాడు, మన జీవితాల్లో కూడా మన హృదయాల్లో చెలరేగే అహంకారాన్ని, మన హృదయంలో చెలరేగే గర్వాన్ని మనం పడగొట్టగలగాలండి. మూడు విషయాలు. మనము శరీరాన్ని జయించాలా, లోకాన్ని జయించాలా, సాతాను జయించాలా. ఎలుగుబంటిని జయించాలా, లోకాన్ని జయించాలా. మనము ఈ లోకాన్ని జయించడం అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో ఉన్న చెడుగు మన హృదయాల్లోకి రాకుండా మనం కాపాడుకోవాలా. ఈ లోకంలో ఉన్న పాప సంబంధమైనది ఏది మన హృదయాల్లోకి చొరబడకూడదండి. తర్వాత సాతాను జయించే వారంగా ఉండాలా. తర్వాత మన యొక్క శరీరాన్ని మనం జయించగలగాల. అంటే గొల్యాతుని ఎలా జయించాడు? ఎప్పుడైతే దావీదు గొల్యాతును జయించాడో, దావీదు గొల్యాతుని పడగొట్టాడు, అప్పుడు దావీదు పక్షాన అక్కడ సైలెంట్ గా స్తబ్ద స్థితిలో ఉన్న సైన్యం అంతా లేచి అయిపోయింది. ఫిలిస్తీన్ల పరాజీలు ఒరిగిపోయాడు. దావీదు పడగొట్టాడు. ఇక లేంద్రా, ఇక యుద్ధానికి పొంద్రా అని బయలుదేరి ఫిలిస్తు రాజ్యం ఎదురుసుకుపడి జయ కేతనాలు ఎగరవేశారండి. ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితాల్లో కూడా ఈ లోకంలో ఉన్న పాపాన్ని మనం జయించాలా, మన మీదకి వచ్చే సాతాను యొక్క శోధనను మనం జయించాలా, మన శరీరాన్నే మనం జయించాలా. చివరిసారి ఒక మాట గుర్తు చేయొచ్చున, గిద్యోను యుద్ధం చేసేటప్పుడు దేవుడిచ్చిన ఆయుధాలు 3. గిద్యోను యుద్ధానికి సిద్ధమైనప్పుడు దేవుడిచ్చిన ఆయుధాలు 3. మిద్యానీయులు కోట్ల కొలదిగా సైన్యం నిలబడితే దేవుడు సిద్ధం చేసిన మనుషులు 300 మందే. 32,000 మందిలో దేవుడు 300 మందిని ఎంచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకని దేవుడు అన్నాడు, పిలువబడిన వారు అనేక మంది, కానీ ఏర్పరచబడిన వాడు కొందరేని దీనికి వాక్యం సెలవిస్తుంది. యుద్ధానికి పిలువబడ్డవారు 32,000 మంది అయితే భయంతో పారిపోయిన వారు 22,000 మంది. అయితే నిలబడిన వారు 10,000 మంది. వారిలో ఈ దేవుడు ఎంచుకున్న వారు 300 మంది అండి. ప్రియమైన దేవుని బిడ్డ, పరలోక రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కట్టబడే కొరకు ఈ భూమి మీద అనేక మంది పిలువబడవచ్చు, అనేక మంది దైవ మందిరాలకి వెళ్ళవచ్చు, అనేక మంది దేవుడు ఎరిగి వెళ్ళవచ్చు. కానీ ఎంపిక చేయబడాలా. నీవు దేవుని చేత సెలెక్ట్ చేయబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలా. నీవు దేవుని చేత పిలువబడిన వ్యక్తిగా ఉండాలా. అయితే గిద్యోనికి ఇచ్చిన 3 ఆయుధాలు ఏంటంటే, దేవాది దేవుడు చెప్పినాడు, ఒక కొండను తీసుకోమన్నాడు. 300 మంది 300 కొండలు తీసుకున్నారు. దివిటీని తీసుకోమన్నారు. 300 మంది 300 దివిటీలు తీసుకున్నారు. బోర తీసుకోమన్నాడు. 300 మంది 300 బోరలు తీసుకున్నారండి. ఈ 3 దేవుడు చూపించిన ఆయుధాలు. ఆ 3 యొక్క అర్థం గురించి చెప్పేసి నేను క్లోజ్ చేయబోతున్నా. ఆ కుండ శరీరానికి సాదృశ్యంగా ఉన్నదట. ఆ కుండ శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు 3 వస్తువులు 2 చేతులతో ఎలా తీసుకెళ్ళిపోతారు? అందుకని దేవుడు చెప్పాడు, కొండను పట్టుకోవాలా,
కుండను పట్టుకొని ఆ కుండలో దివిటి పెట్టాలా, ఆ దివిటి వెలుగుతూ ఉంటది కానీ కుండ లోపల ఉంటుంది. ఆ కుండలో కుండ పట్టుకుంటామని లోపల దివిటి వెలుగుతూ ఉంటుంది. తర్వాత కుడి చేతితో బోర పట్టుకోవాలా. ఆ విధంగా రెండు చేతులతో పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత శత్రువు యొక్క శిబిరాల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం చేయమంటావయ్యా అంటే దేవుడు చెప్పినాడు, నీ చేతిలో ఉన్న కొండను 300 మంది నేను ఎలా అయితే చేస్తున్నాను అంటే గిద్యోను చెప్తున్నాడు, నేను ఎలా అయితే చేస్తున్నాను మీరు అలానే చేయాలా. నేను మొట్టమొదటిగా కొండను పగలగొడతాను, ఆ కొండను పగలగొడతాను, అందరూ ఒక్కసారిగా కొండలన్నీ పగలగొట్టాలా. ఆ తర్వాత ఎప్పుడైతే కొండ పగిలిపోయిందో కొండ లోపల ఉన్న దివిటి కనిపిస్తూ ఉంది. అంతకుముందు దివిటి వెలుగుతూనే ఉన్నది, అంతకుముందు దివిటి మండుతూనే ఉన్నది, కానీ కొండ లోపల ఉండి దాని వెలుగు ఎవరికి కనిపించట్లేదు. ఎప్పుడైతే కొండను పగలగొట్టాడో ఆ కొండలో ఉన్న దివిటి ఇప్పుడు చేత పట్టుకున్నాడు. మొదట చేత బోర పట్టుకొని ఊదటం మొదలు పెట్టినారండి. ఇక దివిటి వెలుగుచ్చు ఉన్నది, బోర ఊదుచ్చు ఉన్నది. అందుకని దైవ సేవకులు దాన్ని వర్ణించినారండి. ఆ కొండ మన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఆ కొండలో ఉన్న దివిటి దేవుని ఆత్మకు సాదృశ్యంగా ఉంది. బోర మన యొక్క సాక్ష్యానికి సాదృశ్యంగా ఉంది. దాని గురించి కోట్ చేస్తున్నాను. బోర అది దేవుని బోర, అది దేవుడు ఓదమన్న బోరండి. కొన్నిసార్లు మన నోరు దేవుని బోరగా మాట్లాడమందు, కొన్నిసార్లు మాత్రమే కాదు ఎల్లప్పుడూ మన నోరు దేవుని బోరగా ఉపయోగపడాలండి. దేవుని బోర నుండి మన నోరు దేవుని బోరగా వాడబడాలా. అనగా దేవుని మాటలే మన నోటి నుండి ఉచ్చరించబడాలా. దేవుని యొక్క పవిత్రమైన మాటలే మన నోటి నుండి రావాలా. మన నోటి నుండి గర్వము గాని, అహంకారము గాని, లేదా దంభపు మాటలు గాని, ఏ విధమైన అపరిశుద్ధమైన మాటలు కానీ మన నోటి నుండి రాకూడదు. అయితే మనము దేవుని బోరగా ఉండాలా, మనము దేవుని మహింపరిచే వారముగా ఉండాలా. కొన్నిసార్లు మన గురించి మనం చెప్పుకొని మనం గొప్పవారిగా ప్రకటన చేసుకోవచ్చు, కానీ అది చాలా శపితమైన ఆలోచన అండి. మన నోరు దేవుని మాత్రమే స్తుతించాలి. చూడండి 3 విషయాలు. కొండను ఏ విధంగా అయితే పగలగొట్టేశారో మన శరీరాలు పగిలిపోవాలా, మన శరీరాలు ఇరిగిపోవాలా. అనగా మన శరీరము చాలా భయానకమైనది. ఈ శరీరము పాపయుక్తమైనది. ఈ శరీరాన్ని మనం సిలువ వేయబడాలా. కాబట్టి కొండను పగలబెట్టినట్టుగా మన శరీరాన్ని దేవుని కొరకు మొక్క సెక్కలు చేసుకోవాలా. అనగా కత్తిసుకు మొక్కలు చేసుకోవాలి అర్థము మన శరీరం అనే అహమును, మన శరీరాన్ని సిలువ వేసుకోవాలా దేవుని సన్నిధిలో. రెండవదిగా, ఎప్పుడైతే నీవు శారీరకంగా సిలువ వేయబడతావో లోపల నీ హృదయంలో ఉన్న దేవుని ఆత్మ వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా దేవుని నమ్ముకున్న వారి యొక్క హృదయాలు దేవుని ఆత్మ ఉంటాడు, కానీ వారి శరీరము శిథిలమవుడు. వారి శరీరాన్ని అలానే ఉంచుకుంటారు. కాబట్టి లోపల ఉన్న వెలుగు ఎవరికి అర్థం కాదు. ఎప్పుడైతే కొండ పగిలిపోయిందో అప్పుడు మాత్రమే వెలుగు కనపడుతుంది. వెలుగుని ఎప్పుడైతే శత్రువు చూశాడో, చీకటి ఎప్పుడైతే వెలుగును చూస్తుందో చీకటి పారిపోద్ది కదండి. అలానే శత్రువులు అందరూ ఓడిపోయారండి. ఈ గిద్యోను కొండలను పగలగొట్టించేసి దివిటీలను పట్టించేసి బోర ఊదించినప్పుడు కొన్ని కోట్ల కొలదిగా ఉన్న మిద్యానీయుల సైన్యము అర్ధరాత్రి ఒక్కసారిగా యుద్ధం జరిగి అయిపోయింది మన పరిస్థితిని ఒకరికొకరు పారిపోయి ఒకరినొకరు పొడుచుకొని కొన్ని లక్షల మంది సైన్యము కుప్పకూలిపోయారండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక చిన్న దేశము ఇజ్రాయెల్ దేశము సుమారు 95 లక్షల మంది మాత్రమే, కోటికి కూడా తక్కువగా ఉంటారు. అంత చిన్న దేశం మీదకి ఒక్కసారిగా తెల్లారి 6 గంటలకి 6,000 యుద్ధ ర్యాకెట్లు, యుద్ధ విమానాలు 6,600 కాదు 6,000 ఒక్కసారిగా దేశం మీదకి వెళ్ళి దేశాన్ని చుట్టుముట్టేసి అక్కడక్కడక్కడక్కడ వేసేసి వాళ్ళని తెల్లారాలకి లేకుండా చేయాలా. భూమి మీద ఇజ్రాయెల్ దేశం లేకుండా మట్టు పెట్టాలని ప్లాన్ చేశారు రీసెంట్ గానే. వారు స్కెచ్ గీసింది తెల్లవారి 6 గంటలకి. ఇందాక చెప్పే చూడండి, 2 వేగులు వారని మొసాద్ అని. ఆ మొసాద్ వారు ఇంటెలిజెన్స్ పర్సన్స్ తెలుసుకొని వారు 6 గంటలకు స్పాట్ పెడితే వీళ్ళు 3 గంటలకు స్పాట్ పెట్టారు.
వాళ్ళు 6000 యుద్ధ రాకెట్లు పంపించడానికి సిద్ధమైతే వీరు కేవలం 100 యుద్ధ రాకెట్లు తీసుకొని, యుద్ధ విమానాలు తీసుకొని, వారి శత్రువు ఎక్కడి నుంచి అయితే యుద్ధ విమానాలు బయలుదేరారు 6000 వాటి మీద వేసేసారండి. చూడండి, దేవుడిచ్చే తెలివి అలా ఉంటది. తెల్లడానికి వాళ్ళు 6 గంటలకు లేపడుతున్నారు, వీళ్ళు 3 గంటలకే లేపడేశారు అనమాట. తెల్లడానికి ఇంకేముంది, ఏముంది, అంత శిథిలమైపోయింది, ఖాళీ బొగ్గు అయిపోయిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడి యొక్క ఆలోచనలు అలా ఉంటాయి. దేవుడి యొక్క యుద్ధ నీతి భయానకంగా ఉంటది. ఆయన న్యాయవంతుడే, శత్రువుని శిక్షిస్తాడు. అతడు శత్రువు అయినా కానీ అతడు కానీ పశ్చాత్తాపడితే ఖచ్చితంగా అతన్ని కూడా క్షమిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ చూడండి, మన యొక్క శరీరాలు కొండలు ఏ విధంగా పగిలిపోయాయో అలా మన శరీరాలు సిలువ వేయబడాలా, పగిలిపోవాలా. అప్పుడు మన హృదయాల్లో ఉన్న వెలుగుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలకు కనిపిస్తాడు. దేవుడు ఆ వెలుగును వెలిగింపజేస్తాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ బోర దేవుని రాకడకు సాదృశ్యంగా ఉంది. త్వరలో దేవుని యొక్క బోర ఓడబోతుంది. దేవుని యొక్క బోర ఓడబోతున్నారు దేవదూతలు. ఎప్పుడైతే దేవుడు సిగ్నల్ ఇస్తాడో దేవుడు బోర ఊదిస్తాడు. ఆ టైంలో మనము పరలోకానికి వెళ్ళగలగలం. అందుకే ఈ భక్తి అండి. ఈ 60-70 సంవత్సరాల జీవితం కాదు, యేసయ్యను నమ్ముకొని మన పాపాలు ఒప్పుకొని శుద్ధీకరించబడితే పరలోకంలో యుగ యుగాలు మనం జీవించడానికి అవకాశం దేవుడు కల్పించారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. 3 విషయాలు మీకు దేవాతి దేవుడు మీ ముందు ఉంచినాడండి. రాహాబు అనే ఒక భయానకంగా జీవించిన వ్యక్తి తన జీవితాన్ని మార్చుకుంది. దైవ సేవకులు ఆ ఇంటిలోకి ఎప్పుడైతే అడుగు పెట్టినారో ఆమె జీవితం మారిపోయిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైనా నీ జీవితంలో ఇలాంటి అవకాశం ఇచ్చావా? దైవ సేవకులే వారిది మన దేశం కాదు, మనవారు కాదు, మన వాళ్ళు కాదు అని తృణీకరించేవేమో. కానీ ఈ స్త్రీ అలా చేయలేదండి. వచ్చిన వేగుల వారిని ఆశ్రయించిన వేగుల వారికి అవకాశం ఇచ్చింది, వారి ఆకలి తీర్చింది, వారిని రక్షించింది, వారిని కాపాడి ఉపకారం చేసింది. అయితే ఆమె చేసిన ఉపకారము వ్యర్థము కాలేదండి. ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థము కాదు అండి. ప్రియమని దేవుని బిడ్డ, దావీదు రాజు అదేవిధంగా ఆ రాహాబు తన వారందరిని రక్షించుకుంది. నువ్వు రక్షించుకున్నావా? యేసు ప్రభు అడిగితే నువ్వేం చెప్తావు? బిడా, నీ భర్తను రక్షించుకున్నావా? నీ కుమారును రక్షించుకున్నావా? నీ కుమార్తె రక్షించుకున్నావా? అసలు నిన్ను నువ్వు రక్షించుకున్నావా? నువ్వు ఇప్పుడు పరలోకానికి రాగలవా? దేవుని యొక్క బోర ఊదితే రాగలనుకుంటున్నావేమో. సొంత ఆలోచనలతో దేవుని బిడ్డలారా, సొంత ఆలోచనలు చెల్లవు, రికమెండేషన్లో పనికి రావు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉండాలా? నీ హృదయంలో హృదయం అనే కుండ పగిలిపోవాలా? నీ హృదయంలో ఉన్న దేవుడు వెలుగుచూ ఉండాలా? దేవుని బోధగానే నువ్వు సిద్ధపడి ఉండాలా? నువ్వు సిద్ధమా? దేవాతి దేవుడు రాకడ కొరకు ఇశ్రాయేలు దేశం సిద్ధంగా ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగా దేశస్తులందరూ సిద్ధపడుచు ఉన్నారు. పరలోకమే సిద్ధపడుచున్నది, భూలోకము సిద్ధపడుచున్నది. ఆయన రాకడ రానయ్యున్నది, ఆయన వేగాలునే రాబోచున్నాడు. అయితే యేసు ప్రభు నిన్ను అడుగుతాడు. ఆయన వచ్చినప్పుడు, అయ్యా నేను నమ్ముకోలేదయ్యా, నేను సాతాను శక్తులను లాగేస్తున్నాయా, పాతాళానికి వెళ్ళిపోతున్నాయా, యేసయ్యా నన్ను కాపాడని అప్పుడు అరిస్తే ఉపయోగమే లేదు. నేను నా సేవకుల మీ దగ్గరికి పంపించాను, నా దైవ సేవకుల్ని దగ్గరికి పంపించాను. బిడా, నువ్వు విని మారు మనసు పొందితే పరలోకం వచ్చే వ్యక్తివి. నువ్వు వినలేదు, విన్నా పట్టించుకోలేదు, నువ్వు మారు మనసు పొందలేదు, పొందినా సరి అయిన జీవితం జీవించలేదు. కొంతకాలము దేవుడు అన్నావు, కొంతకాలం దయ్యం అన్నావు, కొంతకాలం దేవుని సేవిస్తున్నావు, కొంతకాలం దయ్యాన్ని సేవిస్తున్నావు. కొన్ని మాటలు దేవునివి, కొన్ని మాటలు దయ్యాన్ని నీ నోట పలుకుచున్నావు. నులివెచ్చగా ఉన్నావు, అటు ఇటు కాకుండా ఉండిపోయావు అని దేవుడు బాధపడతాడండి. యేసు క్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం ఈ భూమి మీదకి వచ్చిన రాహాబు అనే స్త్రీ ఎంత తెలివిగా, ఎంత జ్ఞానంగా మలుచుకొని
దేవునికి భయపడి దైవ సేవకులు లోబడి తన వారందరినీ రక్షించుకుంది, తన తల్లిదండ్రులు రక్షించుకుంది, తన అన్నదమ్ములు అక్కడిన బంధుమిత్రులందరినీ రక్షించుకుంది. యేసు ప్రభు మధ్యాకర్షణ, ఈ రోజు మధ్యాకర్షణ బోర ఊదితే నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్తావు నువ్వు? నీవే తెలుసుకోవాలా. ప్రియమైన దేవుని బిడ్డా, నువ్వు ఎక్కడికి వెళ్తావో నువ్వే తెలుసుకోవాలా. నువ్వు మారు మనసు పొందకపోతే యేసయ్య నాకు తెలుసులే, ఆయన మంచివాళ్ళే, ఆయన ప్రేమ గల దేవుళ్ళే, నేను అనేక విధాలుగా నేను ప్రార్థన చేయగలను అనుకుని భ్రమపడితే ఆ భ్రమ మన పరలోకము రాజ్యం చేర్చదండి. ఖచ్చితంగా ప్రతి మానవుడు తన చేసిన పాపాలను ఒప్పుకోవాలా, ఆ పాపాలను విడిచిపెట్టాలా. యేసు క్రీస్తు ప్రభు ఏ విధంగా బాప్తిసం తీసుకున్నాడో నీటిలో మునిగి బాప్తిసం తీసుకోవాలా. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తే పరలోక రాజ్యం ఉంటుంది. యుగ యుగాలు పరలోక రాజ్యములు దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. సిలువ దగ్గర ఒక్కసారి ఆలోచన చేసి చూడు. సిలువలో యేసు ప్రభు నీకోసమే ఎదురు చూస్తున్నాడు. ఆయన దుష్టులను శిక్షించేవాడు కాదు, ఆ భక్తులను రక్షించేవాడు కాదు, ఆయన అందరిని రక్షించేవాడు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి ప్రతి బిడ్డ, దేవుని కృపను పొందుకోవాలి ప్రతి బిడ్డ. మిరియాము అనుకున్నది అతను తమ్ముడేలే, అతను నేను చాలా సహాయం చేశాను ఆయన మోషే గారి మీద శనుక్కున్నది. మోషే గారి మీద తన నాలుగుతో శనిగిందండి. దెబ్బకు వచ్చేసింది కుష్ఠరోగం, వచ్చేసింది కుష్ఠరోగము. దేవుడు ఆగరా, దైవ సేవకుని యొక్క సిస్టర్ ఆగేయండి. ఆ యొక్క ఉప్పెనలాగా ఆ యొక్క ఉపద్రవం వచ్చేసింది. ఊరి బయటకు తీసుకెళ్ళపబడింది మిరియాము. శాపాన్ని కొని తెచ్చుకుంది. మరలా దైవ సేవకుడు వెళ్ళి దేవుని బతిమలాడితే దేవుడు స్వస్థపరిచాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, కొంతమంది తెలియక శాపాలను కొని తెచ్చుకొని ఉంటారు. కొంతమంది తెలియక దేవుని దూషించి, దైవ సేవకులను దూషించి, దైవ సేవకులను నిష్ఠూరపరిచి, దైవ సేవకులను ఏడిపించి, దైవ సేవకులను తల్ల తీసి, దైవ సేవకులు రక్తపాతం చిందించి అనేక మంది సంబరపడతా ఉంటారు. కానీ దాని శాపం మామూలుగా ఉండదు, దాని శాపం భయంకరంగా ఉంటుంది. రక్షింప నేరకు ఇన్నట్లు యెహోవా వస్తము కొరచ కాలేదు, వీర నేరకు ఇన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకు నాకు అడ్డుగా ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. దావీదు నాట్యం ఆడుతుంటే ఒక స్త్రీ ఆయన్ని చులకనగా మాట్లాడింది. జీవితాంతం గుడ్రాలుగా మిగిలిపోయింది తెలుసా. జీవితాంతం ఒక అభిషేకించబడిన వ్యక్తిని దూషించినందుకు, ఒక అభిషేకించబడిన వ్యక్తిని చులకనగా మాట్లాడినందుకు, ప్రియమైన దేవుని బిడ్డ, సాతానుని వశములో కొంతమంది ఉంటారు, దేవుని వశములో కొంతమంది ఉంటారు. నీవు ఎవరి స్వాధీనంలో ఉన్నావు? ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయము సాతానుకు అనుకూలంగా ఉన్నదా, దేవుని మాటలకు అనుకూలంగా ఉందా? సాతాను ప్రేరేపించిన మాటలు నీ నోట బోరగా వస్తున్నాయా? దేవుని మాటలు నీ నోట వస్తున్నాయా? దేవా దేవా నా ద్వారా ఎవరైనా రక్షించబడ్డారని ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ప్రతి బిడ్డ. నువ్వు ఎవరినైనా రక్షించావా? నువ్వెవరిని రక్షించలేవు. యేసయ్య రక్షించేది. నువ్వెవరిని దేవుని సన్నిధికి తీసుకురాలేవు. యేసు ప్రభువే ప్రేరేపణ చేసి పంపిస్తాడు. మనం అనుకుంటాము మన మాట మనుషులను తీసుకొచ్చిందని, మన మాట మనుషులు రక్షించిందని. ఇదిగో నేను ప్రార్థన చేశాను స్వస్థపడని. లేదు లేదు బిడ్డ, నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు మాట చెప్పినా, నువ్వు కేవలం నిమిత్త మాత్రమైన వ్యక్తివే. చేసే కార్యము దేవుడిది. ఒక వ్యక్తి స్వస్థపడాలన్నా, ఒక వ్యక్తి దైవ సన్నిధికి రావాలన్నా, ఒక వ్యక్తి వచ్చిన వ్యక్తి బాగుపడాలన్నా అది దేవుని స్వాధీనంలో ఉంటది. దేవుడే కార్యం చేస్తాడు. ఆ వ్యక్తులు దేవునికి లోబడినప్పుడు ఆ వ్యక్తి యొక్క హృదయాల్లో దేవుడు రావాలా. యేసయ్యా నన్ను రక్షించవా, నన్ను రక్షించవా. యుద్ధము యెహోవాదే దేవుడు చెప్పొచ్చున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, యుద్ధము దావీదని చెప్పుకున్నాడా? దావీదని చెప్పుకున్నాడా? నేను దావీదుకి దేవుడు చేసిన కార్యాలు చెప్పుకున్నాడు. కానీ నేనే రక్షిస్తాను లేదు. దావీదు దేవుని పక్షాన్ని నిలబడి యుద్ధము దావీదం లేదు, యుద్ధము సౌలు ఆడటం లేదు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ప్రియమైన దేవుని బిడ్డ, మన చుట్టూ శత్రువు భయానకంగా ఉన్నాడు.
మనము పోరాడినది శరీరంతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. రక్త మాంసములు గల వ్యక్తితో పోరాడుతున్నామేమో. ఏ వ్యక్తి మరొక వ్యక్తితో పోరాడుతూ ఉంటాడో అతడు ఈ లోకానికి సంబంధించిన వాడు. ఏ వ్యక్తి అయితే సాతాను శక్తులతో దయ్యాలతో పోరాడుతున్నాడో అతడు పరలోకానికి చెందినవాడు. ప్రియమని దేవుని బిడ్డ, నీ పోరాటం ఎలా ఉన్నది? అసలు నీ యుద్ధం ఎవరితో?